నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీదేవి ఆలయం నిర్వాహకులు, శ్రీ విద్యా ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల నుండి గురువుగారు ఎక్కువగా పూజలు మీరు 21,116 రూపాయలకు సంబంధించి పూజలో ఏమేమి వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏంటనేటువంటిది ఇక్కడికి వచ్చినటువంటి ఒక భక్తులు అడుగుతూ ఉంటారు. వారందరికీ కూడా అర్థం అవ్వటం కోసం నేను ఒక ముఖ్యమైనటువంటి ఒక వనమూలికను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది శివుడి యొక్క జటాజూటముగా భావించి ఎవరికైనా సరే కట్లు కానివ్వండి, బంధనాలు కానివ్వండి, చేతబడి కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి వీటితో ఈ వనమూలికలకు సంబంధించినటువంటి ఇట్లాంటివన్నిటిని కూడా వాడి ఈ వనమూలికలతో ప్రయోగం చేయటం ద్వారా వారికి ఉండబడేటువంటి యొక్క దోషాలన్నీ అతిశీఘ్రంగా తొలగుతాయి. చాలా శక్తివంతమైనటువంటిది. ఇది కేరళ, తమిళనాడు ఆ ప్రాంతం నుండి కీకారణ్యాల్లో నుంచి సేకరించి వాటిని ఒక తిథుల్లో, అమావాస్య, పౌర్ణమి ఇత్యాది తిథుల్లో తీసుకొచ్చి వీటిని ఈ విధంగా ప్రయోగాలు చేస్తాం. తద్వారా వాళ్ళకి ఈ ప్రయోగాలు, దీని ద్వారా ప్రయోగాలు జరుగుతాయి అనే విషయాలు కూడా చాలామందికి తెలియదు. రాజశ్యామల అంటేనే ఆవిడ ప్రధానమైనటువంటి ఒక దేవత. ఆవిడకి ఇట్లాంటి వస్తువులన్నిటితో కూడా హవనాలు జరుగుతూ ఉంటాయి. మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వడానికి ఏ వనమూలికలతో ఏమేమి సంకల్పం చేస్తే రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుందో అది కేవలం తెలుగు ప్రాంతాల్లో ఇక్కడ అన్ని రకాల ప్రయోగాలని దైవ సంకల్పంతో ధార్మికమైన సంకల్పాలు సిద్ధింప చేసుకోవడానికి సశాస్త్రీయంగా కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో అస్మద్ గురువరేణ్యుల యొక్క కృపా కటాక్ష వీక్షణల ద్వారా ఈ మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉన్నాము. ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, కోర్టు సమస్యలు అవ్వచ్చు, వైవాహిక జీవిత సమస్యలు అవ్వచ్చు, వేటికైనప్పటికీ కూడా ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ప్రోగ్రామ్ సక్సెస్ అవుతూ వాళ్ళ స్వర్ణాలయం దాకా రాగలిగాం మనం? సర్వరాజవశంకరి, సర్వ స్త్రీ పురుషవశంకరి, సర్వ దుష్టమృగవశంకరి, సర్వ సత్వవశంకరి, సర్వలోకవశంకరి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. ఇక్కడ రాజశ్యామల అమ్మవారు అసలు ఆవిడ యొక్క చూపు మనకి కనిపిస్తూ ఉంది. నేనున్నాను, నీకేం కావాలని అడగడానికి సిద్ధంగా ఉంది. అమ్మవారిని దర్శించడం అంటే పూర్వజన్మ సుకృత ఫలితం ఉంటేనే సాధ్యపడుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ఏ దేవతను ఉపాసించాలన్నా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. రోజు మనం ఒక్కొక్క దేవుడి గురించి చెప్పుకుంటూ పోతున్నాం. కానీ అసలు రాజశ్యామల అమ్మవారిని ఉపాసిస్తేనే గణపతిని పూజ చేయటం అని ఎంత ముఖ్యమో, రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన పూజ చేయకుండా ఏ దేవత అనుగ్రహం కూడా లభించదు. ఎందుకంటే ఆవిడ మంత్రనాయకి, మంత్రిణి, మంత్రాలన్నిటికీ కూడా ఆవిడ అధిష్టాత్రి. కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యల పరిష్కారం కొరకు వనమూలికలతో సశాస్త్రీయమైనటువంటి ఒక యాగాలు జరిపించాలనుకుంటే తప్పకుండా స్క్రోల్ అవుతున్న నంబర్లను సంప్రదించండి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.